శ్రీ సత్యసాయి జిల్లా నంబులపూల కుంటలో కాపర్ వైర్ దొంగిలిస్తున్న బుద్దేలను అరెస్టు చేసినట్లు కదిరి డీఎస్పీ శివనారాయణ స్వామి చెప్పారు. కాపర్ వైర్లను దొంగిలిస్తున్న పఠాన్ ఫక్రుద్దీన్, షేక్ పెద్ద ముబారక్, షేక్ అలీ, చిన్న ముబారక్లను అరెస్టు చేశారు. అనారోగ్యంతో ఉన్న మరో ఇద్దరు నిందితులను బాలు, ఆవుల రవిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని డీఎస్పీ చెప్పారు. 6 నెలలుగా సుమారు 33 లక్షల విలువ చేసే 1992 కిలోల కాపర్ వైర్ను చోరీ చేసినట్లు విచారణలో తేలింది. ఇక కంపెనీ యజమానుల ఫిర్యాదుతో ప్రజల సహకారంతో నిందితులను పట్టుకున్నట్లు డీఎస్పీ చెప్పారు. గాండ్లపెంట, సోమందేపల్లి ప్రాంతాల్లో విక్రయించినట్లు రూరల్ సీఐ నాగేందర్ చెప్పారు. ఇక ఈ కేసు విచారించిన ఎస్ఐ వలీబాషా, ఎస్ఐ కిషోర్ కుమార్ రెడ్డి సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. సోలార్ ఎనర్జీ పవర్ ప్లాంట్లు 5-6 కంపెనీలు ఉన్నాయి. ఈ 5-6 కంపెనీలలో కూడా గత సంవత్సరం 6వ నెల నుంచి కూడా ఈ ఫెన్సింగ్ వైర్ ఉండే కాపర్ వైరు దొంగలు ఎత్తుకెళ్తున్నారు. ఈ ప్రాసెస్లో మేము ఎంపీగుంట పోలీస్ స్టేషన్లో మొత్తం 6 కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ 6 కేసులలో కలిపి 62,000 మీటర్ల కాపర్ వైర్ పోవడం జరిగింది. ఇది కేజీలలో కన్వర్ట్ చేస్తే 1992 కేజీలు కాపర్ వైర్ అవుతుంది. దీని విలువ సుమారు 33 లక్షల రూపాయలు ఉంటుంది. ఈ దినము ఎస్ఐ గారికి మరియు సిఐ గారికి రాబడిన సమాచారం మేరకు మధ్యాహ్నం 3:30 గంటలకు అయాన్ ఫ్యాక్టరీ వద్ద గల హెచ్ఎన్ఎస్ కెనాల్ దగ్గర ఈ ప్రాపర్టీ అంతా వాళ్ళంతా తీసుకొని అమ్ముకోవడానికి పోతున్నారు అని రాబడిన సమాచారం మేరకు పఠాన్ బాబా ఫక్రుద్దీన్, పెద్ద ముబారక్, షేక్ అలీ, చిన్న ముబారక్ అనే 4 వ్యక్తుల్ని అక్కడక్కడ పట్టుకొని వారి వద్ద నుండి సుమారు 2 కేజీల కాపర్ 2000 కేజీల కాపరు సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆ ప్రాసెస్లో బాలాజీ, ఆవుల శివ అనే 2 వ్యక్తులు పారిపోయినారు. మరొక వ్యక్తి ఈ నేరాల్లో పాల్గొన్న ఆవుల రవి అనే వ్యక్తి ప్రస్తుతం ఆరోగ్యం సరిగా లేక హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వలన అతన్ని అరెస్ట్ చేయలేకుండా ఎంపీగుంట మండలంలో సోలార్ ఎనర్జీ పవర్ ప్లాంట్లు 5-6 కంపెనీలు ఉన్నాయి. ఈ 5-6 కంపెనీలలో కూడా గత సంవత్సరం 6వ నెల నుంచి కూడా ఈ ఫెన్సింగ్ వైర్ ఉండే కాపర్ వైరు దొంగలు ఎత్తుకెళ్తున్నారు. ఈ ప్రాసెస్లో మేము ఎంపీగుంట పోలీస్ స్టేషన్లో మొత్తం 6 కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ 6 కేసులలో కలిపి 62,000 మీటర్ల కాపర్ వైర్ పోవడం జరిగింది. ఇది